హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను కారులో ఇంటికి బయలుదేరుతారు. ఆలోచిస్తూ ఉంటారు. మను కారుని ఒక ప్లేస్లో ఆపి, నేనెందుకు ఇలా మారిపోతున్నాను? నేను చెయ్యవలసిన పనిని మర్చిపోయి వసుధారాకి హెల్ప్ ఎందుకు చేస్తున్నాను? నేను వచ్చినప్పుడు వాళ్ళ మీద నాకు ప్రేమ లేదు, కానీ ఇప్పుడెందుకు ఆ ఫ్యామిలీ పైన నాకు ప్రేమ పెరుగుతుంది? వాళ్ళు ఎవరు ఎప్పుడు బాధపడినా నేను ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? ఇలా జరగకూడదు కదా. నేను వచ్చిన పనేంటి? అసలు మా అమ్మ నేను కన్న కొడుకునే అన్న పరిచయం ఎవ్వరికీ చేయకుండా, తను కూడా నాకు అమ్మ అని చెప్పకుండా దూరంగా అమ్మమ్మ దగ్గర పెంచింది. అలాంటప్పుడు నాకు తాతయ్య, మేనత్త కూతురు, అలాగే ఇటువైపు అమ్మ నాన్న అంతమంది ఉన్న అనాథలాగా ఎవరూ లేని చోట నేనెందుకు పెరగాలి? మనిషి ఎప్పుడైనా మంచివాడిగానే పుడతారు. ఇక రాను రాను తన గురించి, ఈ సమాజం గురించి తెలుసుకొని తనకు జరిగిన అన్యాయానికి పోరాడుతూ ఉంటారు మనుషులు. అది ఎదుటివారికి తప్పుగా అనిపించచ్చు, కానీ అన్యాయం జరిగిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. నాకే ఆ బాధ తెలుస్తుంది. మంచివారికి బాధ పెట్టాలని నేను అనుకోవటం లేదు, కానీ నాకు జరిగిన అన్యాయానికి నేను పోరాటం చెయ్యాలని ఇక్కడికి వచ్చాను. రిషికి వాళ్ళ అన్నయ్య శైలేంద్ర పెద్ద శత్రువు. ఇక ఇటువైపు రాజీవ్ వసుధారాని కోరుకుంటున్నారు. మరి కొత్త శత్రువుగా పరిచయం కాబోతున్నది ఎవరు అని చెప్పి ఇన్ని రోజులు అందరూ ఎదురు చూస్తున్నారు. అది నేనే. మనుకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. అందుకే కదా రిషి చనిపోయినట్టు క్రియేట్ చేయగలిగాను. నా డిఎన్ఏ, రిషి డిఎన్ఏ ఒక్కటే. మా ఇద్దరి తండ్రి మహేంద్ర ఒక్కరే. జగతి మేడం, అనుపమ మేడం బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్కి మహేంద్ర గారు భర్త అయిపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరితో ఇక ఆయన చేసిన దానికి నేను రిషి అన్నదమ్ములం అయిపోయాము. అందుకే రిషి చనిపోయాడంటే ఎవ్వరూ నమ్మరు అని నాకు తెలుసు. అందుకే నా డిఎన్ఏనే అక్కడ పెట్టి రిషి డిఎన్ఏతో అది కలుస్తుంది కాబట్టి రిషి చనిపోయాడని అందరినీ నమ్మించాను. కానీ వసుధార రియల్గా రిషిని ప్రేమించింది కాబట్టి తను బ్రతికే ఉన్నాడని నమ్మకంతో చెప్తుంది. తన నమ్మకమే బలమని నాకు అర్థమైంది. కానీ వసుధార రిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. తన బలమే తన నమ్మకం. రిషి కూడా తప్పు చేయలేదు, కానీ రిషికి ఈ సమాజంలో విలువలతో పాటు మంచితనం. కానీ నాకు కనీసం తల్లి అని చెప్పుకోవడానికి, తండ్రి అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. నా కన్న తల్లిదండ్రుల వల్ల రిషిని ద్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే రిషిని నేనే దాచేశాను, నేనే కిడ్నాప్ చేశాను. నా తండ్రికి నేను దగ్గరవ్వాలి, నా తల్లి నాకు నిజం చెప్పాలి. అప్పటిదాకా రిషిని వదిలే ప్రసక్తే లేదు. రిషి అనుకున్న పనులన్నీ నేను చేస్తాను. రిషి కంటే ఎక్కువగా ప్రేమానురాగాలు నేను పొందుతాను. నాకు డబ్బు, ఆస్తులు, అంతస్తులు, రాజ్యాల మీద లేవు. ప్రేమ, అభిమానాలు నాకు కావాలి. దానికోసమే రిషిని కిడ్నాప్ చేశాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు మను. ఇది ఇలా ఉండగా ఇటువైపు శైలేంద్ర మరో పన్నాగం పన్నుతారు. ఇక రిషి బ్రతికున్నాడో చచ్చాడో తెలీదు. వసుధార నమ్మకమే రిషి బ్రతికున్నాడని. కానీ అటు మనోగాడిని ఇటు వసుధారాని కలిపి తప్పుడుగా ప్రచారం చేస్తే ఇక వసుధార మానసికంగా కృంగిపోయి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక చూసే జనాలు కూడా రిషి చనిపోయినా కర్మకాండలు చెయ్యనివ్వకుండా ఇలా ఈ మనోగాడితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందని కాలేజీలో అందరూ చెప్పుకుంటారు. ఈ ఒక్క ఫోటోనే ఇక వసుధార భవిష్యత్తుని నాశనం చేయబోతుంది. నాకు ఎండి కుర్చీని దగ్గర చేయబోతుంది అని చెప్పి ఇక కొంతమంది రౌడీలతో డిబిఎస్టి కాలేజీ మొత్తాన్ని ఆ ఫొటోస్ని అంటించమని చెప్తారు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా ఏంజిల్ ఇంటికి వస్తుంది.
వాళ్ళ తాతగారు, అమ్మ ఏంజిల్, రిషి చనిపోయాడని చెప్పి చాలా బాధపడుతున్నాను. నువ్వు వసుధారకి ధైర్యం చెప్పావా అని అంటారు. తాతయ్య, ఇక్కడ మనం అలాగే అనుకున్నాం. వసుధార అక్కడ ధైర్యంగా ఉంది. తాతయ్య, మీరేమీ అనుకోకపోతే వసుధారకి తోడుగా ఉంటాను. మన రిషి చనిపోలేదు. రిషి కనీసం ఎక్కడ ఉన్నాడో తెలీదు అంతే. వసుధార రిషిని 3 నెలల తర్వాత తీసుకువస్తానని శపథమే చేసింది. తన నమ్మకం అది నాకు నిజమనిపించింది. తాతయ్య, నేను ఖచ్చితంగా హైదరాబాద్కి వెళ్తాను. వసుధారకి ధైర్యంగా ఉంటాను. ఎంతైనా నా ఫ్రెండ్ కదా అని అంటుంది ఏంజిల్. తప్పకుండా, నువ్వే కాదు నేను వస్తాను. మన కాలేజీని ఎంతగానో పైకి తెచ్చినా రిషి కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము. మహేంద్ర గారికి మనం ధైర్యం చెప్దాము అని అంటారు. సరే తాతయ్య, అత్తయ్య కూడా అక్కడే ఉన్నారు. మిషన్ ఎడ్యుకేషన్కి తను ఒక ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు. పదండి తాతయ్య, మనం హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాము అని అంటుంది ఏంజిల్. ఇక ఏంజిల్ అలాగే ఇక విశ్వనాథం గారు హైదరాబాదు బయలుదేరుతారు వసుధార ఇంటికి. తెల్లగా తెల్లవారుతుంది. కాలేజీకి అందరూ చేరుకుంటారు. ఇక విద్యార్థులంతా గోడ మీదున్న పోస్టర్ చూసి షాక్ అయి అలాగే నించుని చూస్తూ ఉంటారు. వసుధార, మహేంద్ర అలాగే అనుపమ కాలేజీకి చేరుకుంటారు. వెనక నుండి ఇక మను కూడా వస్తూ ఉంటారు. ఇటువైపు శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక పోస్టర్ వైపు చూసి షాక్ అయిపోయి స్టన్ అయిపోతారు. ఇక ఆ పోస్టర్ ఎవరిదో కాదు, రిషి సార్ది. రిషి సార్ ఉన్నంతకాలం డిబిఎస్టి కాలేజీ కోసమే ఆలోచించారు. నేను కొంచెం దూరంలో ఉన్నాను. నేను మినిస్టర్ గారు ఇచ్చిన వర్క్ని నేను స్వయంగా అన్నీ సక్రమంగా చేస్తున్నాను. అతి త్వరలో మీ ముందుకి నేను రాబోతున్నాను. వసుధారాకి డిబిఎస్టి కాలేజే ధైర్యం కావాలి. మిషన్ ఎడ్యుకేషనే తనకి మనోబలాన్నివ్వాలి. నాలాగే మీరు వసుధారాని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తూ మీ రిషీంద్ర భూషణ్ అని రాసి ఉంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర. చనిపోయాడనుకున్న రిషి ఈ ఫోటోని తీసుకొచ్చారా అంటే నేను వసుధారాని మనోని ఏదో చెయ్యాలనుకుంటే ఎవరో కనిపెట్టినట్టున్నారు అని చెప్పి ఇక మనో వైపు చూస్తూ ఉంటారు. ఇక వసుధార, చూసారా మామయ్య, చూసారా మేడం, నా నమ్మకాన్నే రిషి సార్ వమ్ము చేయలేదు. మనకి దగ్గరలోనే రిషి సార్ ఖచ్చితంగా ఉన్నారు. రిషి సార్ ఖచ్చితంగా వస్తారు. రిషి సార్ ఎవరితోనూ ఈ పోస్టర్ని వేయించి మన నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు. అందుకే చెప్తున్నాను, నా రిషి సార్ ఖచ్చితంగా వస్తారని. మేడం చూసారా అని అంటుంది. అవునమ్మా వసుధారా, నీ నమ్మకమే నిజమవుతుంది. రిషి ఖచ్చితంగా ఈ కాలేజీకి వస్తారు అని అంటుంది అనుపమ. ఈ పోస్టర్ అంటించిన వారు ఎవరు? అసలు రిషి ఇలా రాసి వెళ్తే కాలేజీకి వస్తాడు కదా, ఇదంతా ఫేక్ అని అంటారు ఇక శైలేంద్ర. ఇక విద్యార్థులు అంటారు, ఫేకేం కాదు, అది రిషి సార్ హ్యాండ్ రైటింగే. వస్తారా మేడం ఈ కాలేజీ గురించి ఎంతగానో పాటుపడుతున్నారు. రిషి సార్ వస్తారన్న నమ్మకంతో జీవిస్తున్నారు. తన నమ్మకానికి మేమందరం సాయం అవుతాము అని అంటూ ఉంటారు విద్యార్థులు. ఇక శైలేంద్రని చెయ్యి పట్టుకొని పక్కకి ఈడ్చుకెళ్తారు మను. హే, నీకు ఎంత ధైర్యం? నా చెయ్యి పట్టుకొని నా అనుమతి లేకుండా ఈడ్చుకొని వస్తావా ఏంటి? ఈ పోస్టర్ నువ్వే అతికిచ్చావు కదా అని అంటారు శైలేంద్ర. అయ్యో, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అంటారు మను. రిషి లేడు కాబట్టి అని అంటారు. అవును, రిషి లేకపోయినా నీలాంటి దుర్మార్గులు బ్రతికున్నంతకాలం ఈ మను వసుధారా మేడంని కాపాడుతూ ఉంటాడు అనగానే, ఏయ్ యాక్టింగ్ చెయ్యకు, నువ్వు దేనికో ఆశపడి ఇక్కడికి వచ్చావని నాకు అర్థమైంది అని అంటారు. అవునా, అర్థమైతే చెప్పు మరి అని అంటారు. చూడు, నేను వేసిన ప్రతి ప్లాను నీకు ఎలా తెలుస్తుంది అని అంటారు శైలేంద్ర. ఇంకొకసారి ఇలాంటి ఎదవ ప్లాన్లు వేశావు అంటే ప్లాన్ వేయడానికి నువ్వు లేకుండా చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు జాలనిపిస్తుంది. నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఒక ఆడపిల్ల మిషన్ ఎడ్యుకేషన్ కోసం తన భర్త తనకి దూరమైన పోరాడుతుంది. అలాగే మిషన్ ఎడ్యుకేషన్ కోసం పేద విద్యార్థులందరూ చదువుకోవడం కోసం తన భర్త దూరమైన ఆ బాధని దిగమింగి కాలేజీ కోసం పోరాడుతుంది. అలాంటి వసుధారా మేడం గురించి చెత్త వ్రాతలు రాసి ఎండి పోస్టు నుండి కిందకి దించాలనుకుంటున్నావు. నువ్వు ఒక మనిషివేనా అని అంటారు మను. హే మను, నాకు లేని జాలి నీకెందుకు?
వసుధార తప్పుకుంటే ఇప్పుడు తనకి ఆ పరిస్థితే రాదు అనగానే, ఇంకొకసారి నువ్వు గనక అలాంటి పోస్టర్లు వెయ్యాలనుకుంటే నేను కూడా నీలాగే దిగజారాలనుకుంటున్నాను. నీ భార్య ధరణి చాలా మంచివారు, చాలా అంటే చాలా. తనకి మీ గురించి నిజం తెలుసు. కానీ నేను కూడా నీలాగే ధరణి మేడంని అలాగే నా ఫోటోని ఇక్కడ మ్యాచ్ చేసి పెడతాను. అప్పుడు ఎండి పోస్ట్ కాదు, డిబిఎస్టి కాలేజీ వైపు చూడాలన్నా గజ గజ వణికిపోతావు. నువ్వు మూర్ఖుడివైతే నేను నీకంటే మూర్ఖుణ్ణి. అందుకే అందుకే ఇంకొకసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేశావు అంటే పాపం మంచివారైన ధరణి మేడం పోస్టర్కి ఎక్కుతారు. అదే కరెక్ట్ అవుతుంది అని చెప్పి మను గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాలేజీలోకి వెళ్ళిపోతారు. ఇక వసుధార చాలా హ్యాపీగా, మామయ్య ఈరోజు లంచ్ బాక్స్ తీసుకొచ్చాను, మను గారు కూడా మనతో పాటు తింటారు, చాలా హ్యాపీగా ఉంది. రిషి సార్ నేను 3 నెలలు అన్నాను, ఎప్పటికైనా వచ్చేస్తారు నా కోసం. అప్పుడు తనని ఎండి ప్లేస్లో కూర్చోపెట్టి ప్రశాంతంగా భార్యగా తనకి ఉండిపోతాను. నాకు ఈ పదవులు వద్దు మామయ్య, రిషి సార్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది వసుధార. ఇంతలో మను వస్తారు. మేడం, మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. రిషి సార్ 3 నెలల తర్వాత వస్తారు కాబట్టి మీరు ఇప్పటి నుండే రిషి సార్ చేయవలసిన పనులన్నీ మీరు చేసి తనకి సర్ప్రైజ్నివ్వండి అని అంటారు మను. తప్పకుండా అని అంటుంది వసుధార. ఈవినింగ్ అవుతుంది. వసుధార ఇంటికి ఇటువైపు ఇద్దరు చేరుకుంటారు. విశ్వనాథం గారు, ఏంజిల్, ఇక అనుపమ. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు మనుకి అసలు నిజాలు తెలిసిపోతాయి. ఎందుకు నాకు ఇంతమంది అయినవారున్నా నువ్వు చెప్పలేదని నా వైపు ఎన్నో చూపులు చూస్తూ ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక మహేంద్ర అంటారు, అనుపమ, మీ నాన్నగారు అలాగే మీ మేనకోడలు ఏంజిల్ వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు మనతో పాటు హ్యాపీగా ఉంటారు, మనకి ధైర్యాన్ని ఇస్తారు. వాళ్ళకి రూమ్ అంతా నువ్వే అనగానే, సరే మహేంద్ర అని చెప్పి నాన్న అలాగే ఏంజిల్ని తీసుకుని వెళ్తుంది. వసుధార రాకపోవడంతో, అంకుల్ వసుధార రాలేదేంటి అని అంటారు. వసుధార తనకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిందమ్మా, ఇంకొక గంట తర్వాత వస్తుంది అని అంటారు. సరే అని చెప్పి అంటుంది ఏంజిల్. ఇది ఇలా ఉండగా మను ఒక సీక్రెట్ ప్లేస్కి చేరుకుంటారు. డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు మను. తను ఇప్పుడు పర్ఫెక్ట్, ఇప్పుడు అతను అన్నీ చక్కగా చేయగలుగుతున్నారు. కానీ తనని బయటికి తీసుకువెళ్ళమని అడుగుతున్నారు అనగానే, సరే నేను తనతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని అంటారు మను. చాలా రోజుల తర్వాత వెనక నుండి ఒక నీడని చూపిస్తూ ఉంటారు. ఎవరు నన్ను ఇక్కడ బంధించి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి నా వసుధారాని, నా కాలేజీని దూరం చేశారు. మీరు నిజంగా నా మీద పగతో ఉంటే నాకు ట్రీట్మెంట్ చేయించరు, నన్ను చంపేస్తారు. కానీ ఆ పని చేయలేదంటే మీరు నాకు శత్రువు కాదు, నా ఇంట్లోనే నాకు శత్రువు ఉన్నారని నాకు తెలుసు అని అంటారు అవతల వ్యక్తి. కరెక్ట్గా ఆలోచించారు, కరెక్ట్గా చెప్పావు రిషి. నేను దుర్మార్గుణ్ణి కాదు, నిన్ను కిడ్నాప్ చేసినా నీకు దక్కవలసినవన్నీ ముందుగా నాకు దక్కకుండా పోయాయి, అందుకే అని చెప్పి మనసులో అనుకుంటూ, అంటే ఇప్పుడు నీకు ఏం కావాలి? నేను దుర్మార్గుణ్ణి కానని సర్టిఫికెట్ ఇచ్చావు, మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చెప్పినప్పుడే నువ్వు బయటికి రావాలి. ఇప్పటిదాకా నువ్వు బయటికి రాను అని చెప్పి అంటున్నావు కాబట్టి లోపలే ఉంచాను, లేకపోతే అని అంటారు మను. నాకు బయటికి రావాలని ఉంది, వసుధారాని చూడాలనుంది. నా వసుధారాని కనీసం మాటలు కూడా ఆడకుండా నాకు కిడ్నాప్ చేశావు. నా మీద నమ్మకంతో వసుధార ఎంతగానో ఆశ పెట్టుకుంది. వసుధార నేను లేకపోతే ఎంతగానో ఇబ్బంది పడుతుంది అని అంటారు ఇక రిషి. సరే నేను మీకు హెల్ప్ చేస్తాను, ఇంకెప్పుడు వసుధారని చూడాలని మాత్రం అనకూడదు. ఎందుకంటే నేను మీకు 3 నెలలు టైం తర్వాత బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. అప్పటిదాకా నువ్వు ఇక వసుధారని చూడకూడదు అనకూడదు అనగానే, ఇంతకీ మీరెవరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు అని అంటారు రిషి. నేను ఎవరు తెలియాలంటే 3 నెలలు ఆగాలి. ముందు రెడీ అవ్వండి, కార్లో కూర్చోండి. ఇక మీరు తప్పించుకోవాలని చూస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేనే ఊహించుకోలేను. అక్కడ వసుధార, మీ డాడీ అందరూ ఇరుక్కున పడతారు.
మీకు ఇష్టమైన మిషన్ ఎడ్యుకేషన్ అలాగే డిబిఎస్టి కాలేజ్ ఇక సర్వనాశనం అవుతుంది అని అంటారు. నాకు అదంతా కాదు, మీ మీద నాకు నమ్మకం ఉంది, నేను తప్పించుకోను, కనీసం నా వసుధారాని నాకు చూడాలనుంది అని అంటారు రిషి. రిషిని తీసుకొని మను కారులో ఇక ఎప్పుడూ రిషి వసుధార కలుసుకున్న అమ్మవారు చెట్టు కింద అమ్మవారి గుడికి వస్తారు. దూరంగా కారులోండి అదిగోండి వసుధార మేడం ప్రతిరోజు కాలేజీ అయిపోయాక ఈ గుడికి వస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ వస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజంగానే వచ్చిన వసుధార వస్తారనే మొక్కుతారు. మీ కల్లారా వసుధార మేడంని చూసుకోండి రిషి అని అంటారు. ఇక వసుధారాని కారులోండి తొంగి చూస్తారు రిషి. ఒక్కసారిగా తన ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపిస్తాయి. వసుధార చెట్టు కింద అమ్మవారికి దీపారాధన చేసి బాధపడుతూ, అమ్మా, మా ఇద్దరూ కలుసుకోవాలని నువ్వు అనుకున్నావు, కలిపావు. రిషి సార్ నాకు దూరమైన ఎక్కడో హ్యాపీగా సంతోషంగా ఉన్నారని నా మనసు చెప్తుంది. రిషి సార్ క్షేమంగా ఉండాలి, అదే నాకు కావాలి అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ఇక దూరంగా వసుధారాని రిషి చూసి ఎమోషనల్ అవుతూ ఉంటారు. వసుధారతో తనకున్న ప్రేమ గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో మహేంద్ర వస్తారు. మహేంద్రని కూడా చూసి, డాడ్, మీకు ఎన్నో విధాలుగా నేను బాధ పెట్టాను, అందుకే దేవుడు నాకు శిక్ష వేశాడు. నాకు ఇంట్లోనే దుర్మార్గులున్నా మిమ్మల్ని నమ్మలేదు, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. నేను ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాను డాడ్ అని చెప్పి అనుకుంటారు రిషి. ఇక రిషిని అక్కడి నుండి కారులో తీసుకుని వెళ్ళిపోతారు. మీ పేరేంటో నాకు తెలీదు, మీ ముఖం చూడాలని కూడా నేను అనుకోవట్లేదు, కానీ మీకు నేను రుణపడి ఉంటాను. నేను మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మా డాడ్ని వసుధారని నాకు చూపించారు. వసుధార ముందుకు వెళ్ళాలి, నేననుకున్న ఆశయాలన్నీ తను నెరవేర్చాలి, అదే నాకు కావాలి. నన్ను చీకటి గదిలోనే కట్టేయండి అని అంటారు రిషి. ఇక మను మనసులో బాధనిపిస్తూ తన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.